తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి ప్రసంగం ద్వారా వివరించారు. అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని తెలిపారు. వేడుకలకు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, నారాయణఖయేడ్ శాసన సభ్యులు సంజీవ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్ తో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకోగా, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. వ్యవసాయం, ఉద్యానవన, వైద్య ఆరోగ్య శాఖల సహా పలు శాఖల స్టాళ్లను మంత్రి, కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అవతరణ దినోత్సవ స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు ఒకతాటిపైకి వచ్చి తెలంగాణ ప్రగతిలో భాగస్వాములవ్వాలని మంత్రి దామోదర్ రాజనరసింహ పిలుపునిచ్చారు. బలీయమైన కాల ప్రవాహంలో కలవైన ఎదురు ఉన్న కుటుంబాన్ని ఫలంగా పెట్టి కట్టుకున్న వారికి, కన్న వారికి, కుటుంబ సభ్యులకు దూరమైనటువంటి ఆ మహానుభావులను, ఆ ధృవతారాలను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈనాటి కార్యక్రమం సందర్భంగా పన్యాల శ్రీశైలం గారు, సన్నాం స్వరాజ్ గారు, మాత్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారు ₹65,00,000 17,880 రైతులకు కనీస మద్దతు ధర చెల్లించడం జరిగింది. సన్న ధాన్యం కొనుగోలు సంబంధించి గత రబీ సీజన్లో కూడా రైతులకు అదనంగా ఒక్క క్వింటాల్కు ₹500 ₹23 లక్షల ఖర్చు చేయడం జరిగింది. ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ బాధ్యత. కొత్త మెడికల్, నర్సింగ్ కాలేజ్, హాస్పిటల్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ బాధ్యతను నెరవేరుస్తున్నది. ప్రజా ప్రభుత్వం ₹43 కోట్లతో అందులో నర్సింగ్ కాలేజ్ ప్రారంభించుకోవడం జరిగింది. ₹60 కోట్ల కొత్తగా 100 పడకల ఆసుపత్రి, 50 పడకల మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం మంజూరు చేయడం జరిగింది. వటిపల్లిలో 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో నాణ్యమైన ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి 5 కొత్తగా PSCలు మంజూరు చేయడం జరిగింది. అత్యవసర వైద్య సేవలు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని మన జిల్లాలో కొత్తగా 108 అంబులెన్స్ వాహనాలను అందుబాటులో